ఏమైందిరా? వాడు 3 దినాలా అవే బట్టలతో ఉన్నాడు, ఆడే కూర్చున్నాడు. ఏం లేవు అని పరిస్థితి. అంతా మనకెందుకన్నా? వీళ్ళే నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? 3 దినాల నుంచి చూస్తున్నాను, నన్నే చూస్తారు, నన్నే ఫాలో అవుతున్నా. నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారా? 3 దినాల నుంచి చూస్తున్నానా? పోనా పదా ముందరికి. కిడ్నాప్ అన్నా చేశారు అక్కడ, కిడ్నాప్ అన్నా చేశారు అక్కడ. అన్నా మమ్మల్ని చూసి భయపడి పారిపోతున్నాడు చూడనా. ఏ ఫాలో అయిదాం రాలే. 3 దినాల నుంచి ఫాలో చేస్తాను. దాబెట్టుకుందాం అండి. ఏమైందిరా? ఆయన రాలేదు కదా. మన కోసము ఫాలో అయ్యే కారణం మనం ఏం తప్పు చేసినామని. ఏదైనా చదువుకొని మేనేజర్ ఏమైనా అయితే అయిపోతుంది కదా. ఎవరెన్నికలా పోయేదారు ఉండదు, మన ఇంట్లో అందరూ వస్తారు. చూద్దాం పద, చదువుకొని ఏదైనా అయిదాం. ఎగ్రేస్ ఎగ్రేస్, మసాలా రైస్, కాఫీ టీ టీ. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? రండి రండి, మా హోటల్కి రండి. ఈ రోజు వ్యాపారమే లేదే, ఏం చేయాలా? నా ఏమన్నా ఈడే ఉండవు, ఇట్లా వచ్చినా కదనా? మనం చెప్పేది ఇంలే. అక్కడ ఫుడ్ ఆఫీసర్ వచ్చినాడు, వాళ్ళు చెక్ చేస్తాడు అన్ని. ఏమే నీ అంత బాగా కరెక్ట్ పెట్టుకో. చూడు ఏమేమి ఉన్నాయో చూసుకో బాగా అంతా. లే ఇంకొకటి, ఆ ఆఫీసర్ కి వచ్చి ఎగ్ రైస్ మసాలా రైస్ చాలా ఇష్టం అంట. అవి రెండోటి బాగా చేసి పెట్టి. ఏమే చేస్తాను. తుషారు నేను పోయేసాను మళ్ళా. అయిందా? బాగైందా? ఆయన వచ్చేసి టెన్షన్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా అర్థం కావట్లేదే. ఈ రోజు కూడా హెల్పర్ రాలేదు, చేసే కూడా రాదు. ఏం చేయాలా దేవుడా ఎగ్ రైస్ కూడా చేసేకి రాదు కాదు దేవుడా, ఏం చేయాలా? హలో, కంపల్సరీ వంట బాగుండాలి చూడు. నేను మేనేజర్ పోస్ట్ తెచ్చుకుని కష్టపడి ఫస్ట్ అంటే ఆడు పడుతుంటే తింటుంటే ఉంటుంటే ఇప్పుడు చదువుకొని మేనేజర్ పోస్ట్ అయినాను. కంపల్సరీ మీరు వంట బాగా చేయాలా, అర్థమైందా? ఇప్పుడు నాకు ఇంకా కొన్ని ఉన్నాయి, పోయి చూసొస్తాను. పోయి హోటల్లో కొన్ని ఉన్నాయి. హలో ఇప్పుడు ఫోన్ చేసినారు కదా, ఇప్పుడు మళ్ళీ వేరే దగ్గరికి పోతున్నాను. బస్ స్టాండ్ దగ్గర ముందర బండిలు ఉంటాయి కదా, వాళ్ళు ఎగ్ రైస్ అవి సర్వీస్ చేయాలని ఆర్డర్ వచ్చింది. పోయి కనుక్కొని నన్ను చూసుకొని వస్తాను. ఇబ్బంది చేయకోకుండా ఉంటది, మంచి చేయకోకుండా. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. తమ్ముడు ఇట్లా ఎగ్ రైస్ చేసాక వస్తుందా? మసాలా రైస్, ఎగ్ రైస్ మసాలా రైస్. నేను ఎవరు తెలుసా? తెలియదు. మేనేజర్ వంట సర్వింగ్ చేయాలని కంప్లైంట్ వచ్చింది నాకు. కంపల్సరీ ఇప్పుడు చేసి చూడాలి. నాకు వస్తుందా రాదా? వస్తుంది. సులు చెప్తున్నావా? లేదు వస్తుంది. ఇంకా ముందు రాకుండా బండ్లో ముందు అవునా? చూసినా కాదు, నాకు చెక్ చేసాక వచ్చిండేది. యాడుండాలి వంట చేసేది ఎవరు లేదులే. సార్ వచ్చినాడు సార్, ఒక 5 నిమిషాలు ఉండి సార్ చేసిస్తాను. ఇంకా ఏం చెప్పలేదు, చేసేది ఎగ్ రైస్ 5 నిమిషాలని కుసపెడుతున్నారు. దినానికి కస్టమర్లకి ఇట్లా చెప్పేది మీరు 5 నిమిషాలు కూర్చో 10 నిమిషాలు కూర్చో అని. ఫస్ట్ చేస్తారండి, చెక్ చేసే పోయేది పొద్దు రాత్రి ఒక్కటే ఇటుపెట్టలేదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏం కూర్చున్నావు, ఏం చేస్తున్నావు? కింద ఫోన్ మాట్లాడుతున్నావా? సార్ ఒక 5 నిమిషాలు ఉండి సార్ చేసిస్తాను. ఇవన్నీ ఆడో వచ్చేసినాను కదా, ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఆడో వచ్చేసినాను. ఫ్లాష్ బ్యాక్. అంతా మనకెందుకన్నా? నువ్వు చేయి మొక్కునా, కాలు పట్టుకున్నా, నేనంటే ఎగ్ రైస్ తినంత వరకు ఆడిపోను. ఎగ్ రైస్ తినంత వరకు ఆడిపోను. సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినాను సార్. నన్ను ఎక్కడో చూసినావు కదా నువ్వు? నీకు చెప్తాను ఎక్కడ చూసినావు. పోదాం రా సైడ్కి. ఒక సంవత్సరం కింద ఆడ పార్క్ లో కూర్చొనింటే 3 నెలల నుంచి నువ్వు నన్ను చూసుంటే గ్యాప్ ఉందా? సంవత్సరం కింద సార్. అది నువ్వు సార్? మీరు అప్పుడు వెనుకలు పడిందానికి ఇప్పుడు నేను ఫుడ్ మేనేజర్ అన్నాను తెలుసా? అప్పుడు మీరు వెనుకలు పడిందానికి ఏమంటే ఇప్పుడు మిమ్మల్ని ఏమో తిట్టాలని రాలే. అప్పుడు మీరు నన్ను అంత వెనుకలు పడిందానికే ఇప్పుడు నన్ను ఫుడ్ మేనేజర్ అన్నాను. తన్నా వాళ్ళు ఏమన్నా ఇస్తే తీసుకొని పోతాను. లంచమే, ఎందుకంటే లంచం లేకుంది భూమి మీద ఏమీ లేదు. సరే లంచ్ మిస్ అవ్వా? సరే